వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, కాస్టి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్క్రోలింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు, అది మామూలే, అది ఇప్పుడు మాయమైపోయింది, అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు అంటే గుండెపోటు అని. ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు ఉంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే, ఒకవైపు కుట్లేస్తా అంటే, ఒకవైపు కట్లు కడతా అంటే, కనికట్లు చెప్తా అంటే, మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని, పొడిచినామని, నరికి షర్మిలా గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సారికేమో చిన్నది, సారుకు అప్పకు, జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తుంది, షర్మిలా గారే, మేము చెప్తున్నాం. ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరినీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక 2 ఇయర్స్ స్పాన్లో 3వ స్థానం రావాలా, 2047కు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా, అది మా ఆశయం. దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొన్న 18వ తేదీ నాడు వైజాగ్లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది. అమిత్ షా గారు 19వ తేదీ విజయవాడకు వచ్చి మేము 3 అంతలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం. అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్లతో రైల్వేలు, 70,000 కోట్లతో రైల్వేలు, 50,000 కోట్లతో నేషనల్ హైవేలు, రైల్వే జోన్, విశాఖకు 11,400 స్టీల్ ఫ్యాక్టరీకి సాయం. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయిరెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాక్కైపోయినారని చెప్తారు, ఇంకా భయపడతారు, వణుకుతున్నారని. ఆయన లండన్ నుంచి దిగాలకు చాలామంది లండన్కి పోతారు, ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు, అంటే అండర్ గ్రౌండ్కి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇది పరిస్థితి, ఎక్కడ ఏమి చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల, ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. మళ్ళీ నేనే వస్తా అనేది వచ్చా అని పులికథలు చెప్పి, గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు.
ఇక్కడేం చెల్లదు. ఇది డెమోక్రసీ. ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాని, ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని. ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు. నాకు ఒకనాడు 4 నెలల కిందట హరీష్ రావు గారు, కేటీఆర్ అందరం ఒకే ప్రయాణం ఢిల్లీకి, నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు. వాళ్ళు అలా అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడని. మీరు 90 తప్పులు చేసి మీకు 39 వచ్చినాయి. జగన్ సార్ 100 చేసి 11కు వచ్చినాయి. ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు. మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమంది. ఇది నేను బాగుంది వాడుకోమంటే వాడుకో. మన పరిస్థితి ఇంతే. ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా. వాళ్ళు కనుక్కున్నారు 11కు పరిమితం. పోతూ పోతూ మన లండన్కు, నేను ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత, మీకు గుర్తుండాలా. ఆ రోజు అంటాడు 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఆ రోజు 22 ఎంపీలు వచ్చినాయి 2019లో. 22 కంటే ఎంపీలు ఎక్కువ. 22 కంటే ఎక్కువ అంటే 23, 4 వచ్చినాయి. 151 ఎక్కువ అంటే 151లో మధ్యలో 5 పోయింది, 11 వచ్చినాయి. ఎప్పుడమే రాసుకో శాంబా అని, అంతకుముందు సినిమాలు అనేది రాసుకోరా శాంబా అని, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఇది ఆయన పరిస్థితి. ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది? కంప్యూటర్ యుగము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మన భారతదేశం వెలిగిపోతుంది 5వ స్థానంలో మోడీ గారి సమక్షంలో. మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల, 6 గ్యారెంటీలు జరగాల. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, ఇంట్లోకి వాటరు, పూర్తి స్థాయిలో కరెంటు, ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షను, వచ్చి ఉద్యోగ అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, పిఎం ఈజీ పని, ముద్రా లోన్ అని, జన్ధన్ ఖాతా అని, ఉజ్వల గ్యాస్ పథకం అని, సూర్యఘర్ అని, విశ్వకర్మ అని, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్వనిధి అని, కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది. నేను మొన్న 4 రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన, మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు కూడా చెప్తున్నా, అప్లై చేయండి. 35% సబ్సిడీ, 8వ తరగతి పాస్ అయితే చాలు. 1056 రేటాలకు పిఎం ఈజీపీ స్కీమ్. ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఏది చేసినా కూడా, రెస్టారెంట్లు పెట్టినా, బేకరీలు పెట్టినా, లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది సపరేట్ రైతింగ్. రకరకాల స్కీములు ఉన్నాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. బ్యాంకర్స్ ఇవ్వకపోతే మా జితేంద్ర సింగ్ మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ సందర్భంగా 2-3 తేదీ ఇక్కడ పర్యటనప్పుడు కూడా ఓపెన్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది. లోన్లు ఇచ్చేదానికి అడ్డపడితే చెప్పండి, మీరు స్వయంగా ఎంటర్ కాండి, అవసరమైతే మా దగ్గర రండి, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో మేము ఒత్తిడి పెట్టి బ్యాంకర్లతో ఇప్పిస్తామని జిల్లా ఎన్డీఎం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మీటింగ్ జరిగింది, ఇదే ఆర్ఎన్బి బంగ్లాలో 3వ తేదీ నాడు. లోన్లు రావాలా, సంక్షేమ పథకాలు జరగాల, అభివృద్ధి జరగాల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల. అప్పుడే గణతంత్ర దినోత్సవానికి కానీ, మనం ఆ రోజు పెద్దలు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక స్ఫూర్తిదాయకం. కాబట్టి నేను అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, విజయసాయిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు. ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు, మీ దరిద్రము పోతుంది. ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, మాకు సహకరించండి. వికసిత భారత్కు, వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి. మీ ద్వారా, మా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయటకు కూడా పోవాలనే ఉద్దేశం. ఇది నిజమైన గణతంత్రం. రైట్, మా ఏమన్నా అంటే చెప్పండి. రేపు మార్చి 15 నాటికి 6 సంవత్సరాలు కూడా నిండుతుంది. అంటే మరొక 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. నేను దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి, ఇది వివేకానంద రెడ్డి కేసు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు షర్మిల గారే చెప్తున్నారు, నేను నెంబర్లు ఎఫ్ఐఆర్ నెంబరు మార్చి 15 ఒకటి, సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చారు. 2 నెంబర్లు ఉడగిస్తూ ఇంకా మిగతా ఇచ్చారు కూడా. పాత కేసులు, కొత్త కేసులు అన్నీ పరిగెత్తించడానికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో డిలే జరుగుతుంది, సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి, స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరులు అక్కడ అడిగిన వాళ్ళకి చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నాం, స్పీడప్ చేయాల్సిందే.
ఆలస్యం అమృతం కూడా విషయం అవుతుంది. డిలేడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది. సౌండ్ ఏంది? వినపడదు, లేకుంటే ఇప్పుడు వేరే సౌండ్ వచ్చి అసలు ఈ సౌండ్ వినపడదు.